మార్చుకోలేదు, రిటర్న్ తీసుకోవడం లేదు. ఆమోదిస్తే అందరూ ఆమోదించేటట్టు వేడుకుంటున్నాను, లేదంటే కూడా మీ పెద్దరికానికి వదిలేసిన. నేను ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మాట్లాడడం లేదు. దయచేసి అందరూ నా రాజీనామాని మద్దతు ఇస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఇష్టం, అది మీ వ్యక్తిగత విషయం. అది ఊరిక మాట వరుసకి లెటర్ పెట్టాడు అనుకుంటాను, అందుకే వచ్చి చెప్పిపోయింది. చూసి మళ్ళీ చదవాలా, ఒక చదువుకుంటపోతే చూసి అందుకో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఏమంటే అధ్యక్ష, తన వార్డులోన టెండర్ అయిన వర్క్ మెటీరియల్ పగలగొట్టింది, మెటీరియల్ తీయలేదు, కాంట్రాక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదు, దానికి సంబంధించిన అధికారులు మాకు సహకరించలేదని చెప్పి అధికారులు ఆయన మధ్యన చిన్న చిన్న మాటలు ఆయన జరిగింది అధ్యక్ష. ఆ జరిగిన మాటల వల్ల ఆయన బాధతో లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన లెటర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్ గా చైర్పర్సన్ గారు, తర్వాత దానికి సంబంధించిన అధికారులు, ఇంజనీర్ సెక్షన్ కమిషనర్ గారు ఇమ్మీడియట్ గా వాళ్ళు దాన్ని చూసి దానికి సంబంధించిన తోటి కౌన్సిలర్లు అందరూ పోయి కూడా మా నాయకులు పోయి చూసి అక్కడ పరిష్కరించి అంతా అక్కడ చూసి అక్కడ అంతా వాళ్ళు ఖాళీలో ఏ ప్రాబ్లం ఉండవు అక్కడ ప్రాబ్లమ్స్ అన్ని మేము చూసిన తర్వాత కూడా ఇమ్మీడియట్ మేము అధికారులకి చెప్పడం జరిగింది. దాన్ని స్పందనించి అధికారులు కూడా అక్కడ ఉండే రోడ్డుని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసి మళ్ళీ వెంటనే వర్క్ జరిగి పూర్తి అయిపోయింది అధ్యక్ష. కాబట్టి ఆయన ఇచ్చిన లెటర్ కి కాబట్టి ఇది వాయిదా కాదు, దీన్ని క్యాన్సల్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను గత 4-5 నెలల నుంచి నా వార్డులో వేసిన షాపుల గురించి మన కలెక్టర్ గారికి కూడా లెటర్స్ ఇచ్చి వచ్చాను. సబ్ కలెక్టర్ గారికి 2-3 సార్లు, కమిషనర్ గారులకు ఇచ్చాను, నిన్నటి దినం కూడా ఇచ్చాను. దాని మీద నాకు వివరణ ఏంటి అన్నది కావాలి అధ్యక్ష. ఇప్పుడు ఇది లేని పక్షంలో ఈ రోజు నాకు ఏమీ చెప్పకపోతే నేను సోమవారం రోజు కర్నూలుకి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి అక్కడే నిరాహార దీక్ష కూర్చోడానికైనా సిద్ధం అధ్యక్ష. ఎందుకంటే అక్కడికి అయిన మన సబ్ కలెక్టర్ గారు మీకు ఆదేశాలు ఇచ్చినా దాని మీద కానీ ఇంకోటి కానీ ఒక కౌన్సిలర్ కి ఇంటిమేషన్ కానీ అది ఏం జరుగుతుంది ఏం పోతుంది అన్నది మా దాకా ఏది తీసుకురాకుండా ఎవరిష్టానికి వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియకపోతే మేము ఎందుకు అధ్యక్ష? మాకు దాని మీద వివరణ కావాలని కోరుతున్నాం అధ్యక్ష. ఫస్ట్ అది ఇవ్వండి మాకు. అదే అధ్యక్ష, లేదంటే నేను సోమవారం రోజు ఖచ్చితంగా కర్నూలుకి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర కలుస్తాను అధ్యక్ష. అక్కడే నిరాహార దీక్ష కూర్చోడానికి అయితే సిద్ధం. కమిషనర్ గారికి నిన్న కూడా ఇచ్చాను అధ్యక్ష. దీని మీద నాకు వివరణ కావాలి. ఇప్పుడు లలితమ్మ గారు, गौरव काउंसिल सभ्य चेयरमैन मैडम की वाइस चेयरमैन साहब की गौरव काउंसिल सभ्युలందరికీ నమస్కారం. మేడం అడిగిన దీనికి వచ్చేసి అక్కడ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ అంటే రోడ్ మార్జిన్ లో ఉండే బంకులకి మేము ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కూడా మొత్తం అంతా కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ మొత్తం 28 బంక్స్ ఏమో ఉన్నాయి. రీసెంట్ గా మేము వచ్చిన తర్వాత 3 బంకులు కొత్తగా వేయడం జరిగింది. అన్నిటి దాంట్లో కలిపి ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఎవరైనా చేస్తారు అధ్యక్ష? ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ నేను గత 5 నెలలుగా ఇక్కడ పోరాడుతున్నా చేస్తున్నా. మరి నేను ఒక కౌన్సిలర్ ఆ వార్డు కదా, నాకు చెప్పాలి కదా, నన్ను నా ఆమోదం కూడా ఉండాలి కదా, నన్ను మీరు ఎదురుగా పెట్టుకోవాలి కదా. అక్కడ వాళ్ళకి మాత్రము నోటీసులు ఇచ్చినప్పుడు లలితమ్మ కౌన్సిలర్ గారు చేసినందువల్ల మేము తీసుకుంటున్నాం అన్నది ఇచ్చినారు. మరి నేను ఎక్కడున్నాను అధ్యక్ష? అసలు నేను ఆ పాయింట్ నేను ఉన్నానా? నన్ను పిలిపించారా? మేడం మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని మేము అక్కడ నన్ను ఎందుకు పిలిపిలేదు? చేసుకోవడం కాదు, నన్ను కూడా పిలిపించాలి. నేను ప్రజల్లో ఉన్నదాన్ని కదా. అవును మేడం, నువ్వు తీసుకుని ఎన్ని ఏళ్ళకి కట్టించుకున్నావు? ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ ఫిక్స్ చేయడం నువ్వు ఎన్ని ఏళ్ళకి కట్టించుకున్నావు? ప్రజెంట్ ఇప్పుడు ఈ సంవత్సరానికి కట్టించాము. అవి ఉండబట్టి ఎన్ని ఏళ్ళాయా? 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల నుంచి. నాకు ఎందుకు ఇవ్వలేదు? నేను నిలబడింటే నేనే మాట్లాడిందా కదా. ఏది మేడం? నేను అక్కడ వచ్చింటే నీతో పాటు నువ్వు నాకు ఇంటిమేషన్ ఇచ్చింటే అక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి, ఏం మాట్లాడాలని తీర్మానం నీకు వీళ్ళు చెప్పలేదు అనుకో, నేను కూడా వచ్చి ప్రజల్లో పడింది కదా, దాని మీద ఏం తీసుకుంటావు అప్పుడు మాట్లాడింది కదా. మరి నాకెందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు? మీ ఇష్టానుసారి మీరు చేస్తున్నారు అంటే మేము ప్రజల్లో మనుషులం కామా? మేము కౌన్సిల్లో పనికి రాలేదా? మేడం మీరు తీయమని ఇచ్చారు అక్కడ ఎంక్రోచ్మెంట్స్. మిమ్మల్ని తీయమని చెప్పేసి అన్నారు. మిమ్మల్ని ఎవరు వసూలు చేయమన్నారు? తీయమని చెప్పినాక మీరు ఎట్లా వసూలు చేయగలుగుతారు? సెక్షన్ 192 ప్రకారం నాకు ఎంక్రోచ్మెంట్ ఇంపోజ్ చేసే నాకు కౌన్సిలర్ గారికి ఖచ్చితంగా ఇంటిమేట్ చేయాలన్న చట్టం అయితే ఎక్కడ లేదు. ఒకవేళ అట్లా ఏదన్నా ఉంటే నాకు తెలిసిన దీని ప్రకారం ఒకవేళ అట్లా ఏదన్నా ఉంటే ఫర్దర్ గా నేను ఇది చేసేసి
మీకు ఏదైనా ట్యాక్స్ ఇంపోజ్ చేయాలంటే నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా మీకు ఇంపోజ్ సరే ఎంత తీసుకున్నారు అధ్యక్ష? 5,000. 5,000 అంతేనా? 5,000 తీసుకోలేదు, 5,000 చలాన్ కట్టించాం. అవునా? అవును. సరే నా దాకా వచ్చిన నోటీస్ నా పరంగా వచ్చిన వేరుగా ఉన్నాయి. నాకు ఇవన్నీ కాదు. ఈ పొద్దున్న చెప్తున్నా కదా, ప్రోటోకాల్ ఉందా లేదా అని చెప్తున్నారు. ప్రజలలో ఉన్న దాన్ని దాని మీద పోరాడిన దాన్ని నీకు పోరాడి మున్సిపాలిటీకి కావాల్సిన సొమ్ములు మేము తెచ్చినాక ఆ ప్రజల్లో మాత్రం మేము పనికిరామా? మేడం అది నాకు ఇది కాదు మేడం, నేను ఒకటే చెప్తున్నా. ఒకటి, ఇప్పుడు అక్కడ టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. నేను ఈ మున్సిపాలిటీకి వచ్చి 6 నెలలు అయింది. నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేం చేసి అక్కడ రెవెన్యూ లాస్ జరుగుతుందనే ఉద్దేశంతో ట్యాక్సులు ఫిక్స్ చేశాము. అది కూడా ట్యాక్స్ ఫిక్స్ చేసినంత మాత్రాన వాళ్ళకి మనం రైట్ ఇచ్చినట్టు కాదు. అక్కడ ఏదో వాళ్ళు రోడ్ మార్జిన్ లో వాళ్ళ జీవనం ఇది చేసుకుంటున్నారు కాబట్టి మున్సిపాలిటీకి రెవెన్యూ లాస్ అవుతుందనే ఉద్దేశంతో ఏది మేడం? 10 నుంచి ఉన్నప్పుడు లాస్ కాలేదు. 10 నుంచి నేను లేను మేడం. మేడం నువ్వు కాదు, ఎవరైనా అంటే నీ ప్రీవియస్ గా దాని మీద మీరు లెటర్ ఇవ్వండి మేడం. ప్రీవియస్ గా చెప్పలేదు, నాకు చెప్పాలి కదా. నేను ఇక్కడ ఇంత పోరాడి ఆఫీస్ పెట్టి అదే మేడం ఫర్దర్ ప్రోటోకాల్ లేదనే విధంగా మేడం ఫర్దర్ గా నేనేం చెప్తున్నా, ఫర్దర్ గా ఏదన్నా అట్లా చేసేది ఉంటే మీకు ఇంటిమేట్ చేసి చేస్తాం. నాకు ఖచ్చితంగా దీని మీద, ఎందుకంటే అక్కడికి నువ్వు మళ్ళీ రావాలి, నన్ను పిలిపించాలి. దీని మీద ఇప్పుడు జరిగింది అది కాదు అంటున్నావు కదా, ఇప్పుడు తీసుకున్నదైతే ఖరారు కాదు అని చెప్తున్నావు కదా. మరి చెప్పండి, మీ కౌన్సిల్ తరఫున మొత్తం తీర్మానం చేయండి మేడం. రేపు పొద్దున్న మొత్తం అన్ని తీసేస్తా, రోడ్డు మార్జిన్ లో ఉండే ఎంక్రోచ్మెంట్లు అన్ని తీసేస్తా. మీరు కౌన్సిల్ తరఫున తీర్మానం చేయండి. వసూలు చేయమని రాలేదు, తీసేయమనే ఇచ్చారు. మేము తీసేయడానికి ఇచ్చారు మీకు మేడం. నేను ఎంక్రోచ్మెంట్లు తీయడానికని పోతే రకరకాలుగా ఇది వచ్చిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకొని కమిషనర్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం నేను ట్యాక్స్ ఫిక్స్ చేశాను. అదే చెప్తున్నా కదా మేడం, ఫర్దర్ గా ఏదైనా జరిగేది ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేసి చేయాలనేది చట్టం లెక్కలు లేదు మేడం. నాకు రెవెన్యూ వసూలు చేసే దాంట్లయితే లేదు మేడం. నేను రెవెన్యూ వసూలు చేసిన దాంట్లో ఏదైనా లోటుపాటు ఉంటే మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. నువ్వు ఖచ్చితంగా మాకు ఇంటిమేషన్ మున్సిపాలిటీ తరఫున నాకు సొమ్ము తీసుకోవడానికి మీరు ఉంటారా మేడం? సొమ్ము వసూలు చేయడానికి మీరు ఉంటారా, ఎత్తుకోవడానికి? మేము ప్రజల్లో ఎక్కడైతే రెవెన్యూ లాస్ అవుతుందో ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొస్తాం మేడం. తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా అది చేయాల్సిందే కదా. నాకు బంకులు తీర్చాలి. మరి ఇప్పుడు పోదామా మేడం? మీరు చెప్పే బంకులు కాకుండా మొత్తం బంకులు తీయమంటే తీస్తా. తీయాలంటే నేను తీయను. ఏంటది? ఏమేమి అక్కడ ఉండే బంకులు మొత్తం తీయమంటే తీస్తా. మొత్తం అన్ని తీస్తా. అన్ని తీయాలి. నువ్వు చెప్పిన తీయను, నేను చెప్పి నేనా అక్కడ మనిషి? నువ్వా అక్కడ మనిషి? నేనే ఉండే ప్రజల్లో నువ్వే నాకు చెప్పడానికి ఇప్పుడు అంటే నీకున్న అక్కడ లంచాలు ఏమన్నా? నువ్వు నాకు తీర్మానం చెప్పడానికి నేను అవి తీయను ఇది నేను చెప్తున్నాను. అక్కడ ఉన్నవి అన్ని తీయమని చెప్పేటట్టు మాత్రమే నేను ఇచ్చినాను. ఇక్కడ ఫలానా చెప్పలేదు, ఇప్పుడు అన్నారు. ఏమి సభాధ్యక్ష ద్వారా గౌరవ కౌన్సిల్ వారికి, అమ్మ మేము 10 సంవత్సరాల నుంచి ఉంటాయి అక్కడ ఆక్రమణ చెప్తున్నాను. బాగానే ఉంది. మీ పీరియడ్ ఎంత ఎన్నాలైందమ్మా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు కౌన్సిల్ గా? సార్ నేను ఇప్పుడు మున్సిపల్ స్థలాలలో ఎక్కడైనా ఆక్రమణ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు నోటీస్ లేకుండానే ఎక్కడైనా అభ్యంతరాలు వచ్చి ఖచ్చితంగా మేము తీయాల్సిందే. ఒకవేళ ఏదైనా వాళ్ళ తరఫున మీరు ఏదైనా చేయాలనుకుంటే కౌన్సిల్కి ఏదైనా సమాచారం ఇచ్చి ఒక రెజల్యూషన్ కానీ లేదంటే ఇంకొక ఏదో రకమైన తీర్మానము అది తీయడమా లేదంటే ట్యాక్స్ ఫిక్స్ చేయడమా అనేది మీరు మాట్లాడగలిగితే, ఎందుకంటే ఆల్రెడీ కౌన్సిల్ లో బైలాలు అనేది తయారు చేశారు కాబట్టి ఆ బైలాల ప్రకారమే ఏ అధికారి ఎప్పుడు వచ్చినా సరే ప్రకారం పోతూ ఉంటారు. వచ్చింది అన్నప్పుడు మాకు తెలియపరచాలనా లేదా? ఒక మాట నాకు చెప్పండి. ఆక్రమణలో తెలియపరచాల్సిన అవసరం లేదు. లేదు కానీ అయితే ఈ పొద్దు తెచ్చుకోవడానికి మీకు నచ్చిన దాకా తెచ్చుకుంటారు, నచ్చని చెప్తున్నారు సార్. కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. నేను అన్నిటి కౌన్సిల్ తరఫున మీరు మొత్తము ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయో తీర్చమంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, చేయండి. ఓకే సార్, అలాగే అలాగే నాకు దాని మీద సరే మీరు ఓకే చేసేందుకు రావాలి సార్. ఈ పొద్దు చెప్తున్నాను, నేను పక్షం అయితే నేను ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తా. నా దాకా ఇప్పుడు ఇంటిమేషన్ లెటర్ మీరు చేయగలరు. నేనైతే కొట్లాడి పోరాడి పలానా సమస్య వాటి మీద తెస్తాను. తెచ్చినాక మాత్రం కౌన్సిలర్ పనికిరాదు, కౌన్సిలర్ అవసరం లేదు. మున్సిపాలిటీకి సొమ్ము మాత్రం వసూలు చేసుకుంటారు. కౌన్సిలర్ ఎందుకు మేము ఇక్కడ కూర్చోకపోవడానుకున్నాం. బాగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎవరికైనా రేపు ఈ సమస్య మీద వస్తే ఎవరైనా వాతాపరంగా పోరాడితే వాళ్ళు కేవలం గల్లీలో ఒక పోయి రావాలంతే.
వాళ్ళు మాత్రమే చూసుకోగలుగుతారు. మన కౌన్సిలర్ వాళ్ళకి మన సంబంధం లేదు. మనం కౌన్సిలర్ ఉన్నది ఇంక ఇక్కడ కూర్చుంటా మేము వెళ్తాం అని నామకావకు మాకు ఉన్నాయన్నమాట. మేము ప్రజల్లో ఉన్న వాళ్ళం కాదు, ప్రజాప్రతినిధులు మాకు ఆ స్థానము లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధానం ఇది. మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూసుకోండి. సరే అధ్యక్ష, మీరు అన్ని తీయాలని నేను అడుగుతున్నా. మీరు ఎప్పుడు వస్తారో నాకు చెప్పండి అంతే. అట్లయినా సరే మీతో కాదు అని చెప్తారా, నేను ఒకవేళ వెళ్ళమంటే కట్నం దాకా వెళ్తా, నాకైతే ఇబ్బంది లేదు. ఏమి నేనైతే పేరు పెట్టను, నాకు అన్ని కావాలని అన్నాను. పోరా ఆయన ఒకటి తీస్తాను ఒకటి తీయను చెప్తే నాకు అనవసరం. ఇప్పుడు కొత్తగా 1000 మీద పోయి పోరాడి వాళ్ళ దగ్గర వసూలు చేస్తా అంటావు. ఇన్ని ఏళ్ళ నుంచి ఉంటే వాటి మీద వసూలు చేయాలంటావు. ఎవరన్నా ఆ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి చర్య ఉంటుంది కదా తీసుకోవాల్సింది. మరి ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు? అవ్వదు. ఈ పొద్దున ఇంత దూరం మాట్లాడితే నాకు మాత్రం మాట నామకావతి కూడా చెప్పరా? మేడం అది లిస్ట్ అవుట్ చేసి మీకు ఇచ్చేస్తాం మేడం. మీరు డేట్ ఫిక్స్ చేసేస్తే ఒక రోజు పోయి మొత్తం ఓకే ఇవ్వండి నాకు. దాని తర్వాత ఇచ్చేస్తాం. నా దాకా ఖచ్చితంగా తెలియాలి నాకు. ఓకే. అధ్యక్ష, మా వార్డులో కూడా అట్లా ఇల్లు పెట్టినారు ఎంకరేజ్మెంట్ కోసం ఫిక్స్ దరగా. మేము అప్పటి నుంచి అదే చెప్తున్నాము. ఇంతవరకు అయితే కూడా తను ఎంకరేజ్మెంట్ ఇంకా చేయలేదు. టీపో సారు చేసినాం మేడం, పోయిన వారం చేసినాం మేడం. ఎక్కడైతే అధ్యక్షులు ఉందో మొత్తం అన్ని తీసేసినాం. ఇంకా ఉన్నాయి కదా సార్, ఇంకా మేము చెప్పినవి పూర్తి చేయలేదు సార్ మీరు. అమ్మా మీరు ఏదైతే ఇది మేము అక్కడ అంటే అన్న ఏదైతే చెప్పాడో అది తీసాము. మిగతా దానికి తీయడానికి లీగల్ నోటీసెస్ మొన్ననే రిసీవ్ అయ్యాయి. దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటాం. చేయాలి కదా సార్, మరి ఎన్నిసార్లు అడగాలి? నాకు 2 లీగల్ నోటీసెస్ వచ్చాయమ్మా. దాని మీద నేను ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత చేస్తా. ఇది వరకైతే మీరు చెప్పిన ఏదైతే ఎంక్రోచ్మెంట్ ఉంది అదైతే తీయించడం జరిగింది. ఇంకా ప్రాబ్లం ఉంది, అది ఇంకా తెలుసుకోండి అని చెప్తున్నారు సార్ మీకు. ఓకే మా ఫర్దర్ గా ఉంటే నేను చేస్తాను. మా సార్ మాట్లాడండి సార్ మీరు. ఓకే అమ్మా. ఇది సీసీ రోడ్ల కోసం కూడా ఇంకా పని వర్క్ చేయడం లేదు మేడం అధ్యక్ష. అది కూడా చాలు చేయాలంటే ఎన్నిసార్లు అడుగుతున్నాను అధ్యక్ష. ప్రాబ్లం ఉంది, ప్రజలతో చాలకలైంది. ప్రజలు వచ్చి ఇంటికి అడుగుతున్నారు, వస్తున్నారు, వాటిలో పోవడానికి లేదు ప్రజల దగ్గర. మేడం ఇప్పుడు దాకా మనము 57 వర్కులకి వర్క్ ఆర్డర్ ఇచ్చాం మేడం. దీంట్లో పబ్లిక్ ఫైనాన్స్ ఉన్నాయి, స్వచ్ఛంద కార్పొరేషన్ ఉన్నాయి, తర్వాత జనరల్ ఫండ్ కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్లకి ఇప్పుడు కూడా 2 సార్లు మీటింగ్ పెట్టాము. ఎవరు కూడా ముందుకు రావట్లేదు వర్క్ మొదలు పెట్టడానికి. మీరు ఏదైనా కౌన్సిలర్ నెక్స్ట్ పెట్టేసి మీరు రద్దు చేస్తామంటే ఈ వర్క్ రద్దు చేసేసి తిరిగి మళ్ళీ టెండర్ పదాలు పెడదాము. కౌన్సిల్ సభ్యుల మెజారిటీ ఆమోదం ప్రకారం నెక్స్ట్ చర్యలు తీసుకుంటాము. కాంట్రాక్ట్ వేరే పెట్టండి సార్. ఊరికే రావడం లేదని నోటీస్ పంపిస్తే వేరే వాళ్ళని పెట్టండి. అది ప్రజలు ఎట్లా వస్తున్నారంటే ఒక్క నిమిషం అమ్మా, ఈ వర్కులు 57 వర్కులు ఉన్నాయి. ఇప్పుడు మొదలు పెట్టి పెట్టాల్సినవి ఈ వర్కులు కూడా కాంట్రాక్టర్ పిలిపిస్తామా, మేమంతా కూర్చోబెడతాము. కౌన్సిల్ సభ్యులు మెజారిటీ చేసి రద్దు చేయమంటారా, లేదంటే వాళ్ళని అడిగి ఏమైనా కంటిన్యూ చేయమంటారా? పెట్టండి సార్, ఒక రోజు కూర్చోబెట్టి ఏమిటంటే పరిష్కారం చేయండి. ఇదే మాట్లాడాలంటే ఏలేదు సార్. ఎప్పుడు కౌన్సిలింగ్ మీటింగ్ లో వచ్చి ఇదే మాట్లాడాలి, ఇదే చెప్పాలి. కాంట్రాక్టర్ వస్తే మొదలు పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. మేము కూడా పిలుస్తున్నాము. కాంట్రాక్టర్ నోటీస్ ఇచ్చి బెదిరింపులు కూడా చేస్తున్నాము. అయ్యా చేయకపోతే మీ లైసెన్స్ రద్దు అవుతుందని. అదే మాట 2-3 నెలలు చెప్తున్నారు సార్. మీరు ఇంతవరకు అయితే చేయలేదు. పట్టండి ఫైనల్ నోటీస్ కూడా ఇచ్చాము. ఇవ్వక వాళ్ళ దాని రెస్పాండ్ కాకపోతే నెక్స్ట్ కౌన్సిల్ మేము ముందర పెడతాము. అత్యవసర సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ఈ వర్కుల విషయంలో మేము ముందే పెడతాము. దాని తర్వాత కాంట్రాక్టులు మాట్లాడి ఎలా మీరు తీర్మానం చేసి అవన్నీ పోదాం. వాటర్ కూడా చూడండి సార్, కొద్దిగా పైప్ లైన్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. అమ్మ ఇంకా మీరు టెండర్ కాలేదు అది, ఎందుకంటే ఈ వర్క్ స్టార్ట్ కావాలి కాబట్టి కొన్ని వర్క్లు మేము వాయిదా వేసుకుంటున్నాము. చూడండి సార్, అది కూడా చూసి ప్రాబ్లం వాటర్ తోటి కూడా చేయండి. మొదలు పెడితే మిగతా కూడా మనం స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు దీని గురించి ఆలోచిద్దాం. నెక్స్ట్ కౌన్సిలింగ్ లో పెట్టండి సార్. అది కూడా చదివారు కాదు, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి. సరే, ఇది వచ్చేసి 23-24 సంబంధించి మొదటి విడతకు సంబంధించినటువంటి మొత్తము 2,20,25,60,273 రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాని కింద అన్టైడ్ గ్రాంట్ కింద కొన్ని ప్రయారిటీ బేసిస్ పైన డ్రైన్స్, అలాగే ఈ ఉన్న మొత్తంలో 25% రోడ్లకి, మిగిలింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మన వర్క్లు ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో ప్రయారిటీ బేసిస్ కింద ఎక్కడ ప్రయారిటీ ఉందనే దానిపైన కన్స్ట్రక్షన్ సంబంధించి 100 mm, 300 mm, 450 mm డ్రైన్స్,
వాల్మీకి నగర్లో, అలాగే 2nd వార్డు, అలాగే 4th వార్డు, 5th వార్డు, అలాగే వార్డు వైజ్ ఎక్కడైతే ప్రాజెక్ట్ ఉందో దాని ప్రకారం ట్రైన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. 25% మాత్రమే రోడ్ల కోసం పెట్టాము. ఎందుకంటే 15th ఫైనాన్స్ లో ఇప్పటికే దాదాపు ఇది ఏడీపీ అప్రూవల్ కోసము, ఇది ఏడీపీ తయారు చేశాము, కౌన్సిల్ ఇస్తున్నాము. దీన్ని ఆమోదించినట్లయితే సిడిపి గారికి పంపించి నెక్స్ట్ డెడ్లైన్ కూడా పిలవడం జరుగుతుంది. ఇది అధ్యక్ష, సుమారు 33 పనులకు మనం ప్రపోజల్ పంపిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు దీంతో పాటు ఇదివరకు ఇట్లాంటి పంపించిన ప్రపోజల్ కు సంబంధించిన యాక్సెప్టెన్సీ కూడా రీసెంట్ గా రావడం జరిగింది అధ్యక్ష. 3 కోట్లకు సంబంధించి ప్రతి వార్డులో ఎంత పని జరగాలి అని చెప్పేసి డీటెయిల్ గా ఉంది అధ్యక్ష. దానికి తోడు అధ్యక్ష, ప్రతి కౌన్సిల్లో ఏదో ఒక వార్డులో అభివృద్ధికై మనం పాస్ చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. కానీ జరుగుతుండేది ఏం అధ్యక్ష, ఈరోజు మనం ఆదోని మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే మనకు కంటికి కనపడతా ఒక మున్సిపల్ వర్క్ కూడా జరగడం లేదు అధ్యక్ష. కౌన్సిల్లో కంటిన్యూగా పాస్ చేస్తున్నాం అధ్యక్ష. బిల్స్ పాస్ చేస్తున్నాము, టెండర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నాం అధ్యక్ష. కానీ ఒక కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చి ఒక పని చేయడం లేదు అధ్యక్ష. మనం గత 5 సంవత్సరాలు చూసుకుంటే అధ్యక్ష, ప్రతి నెల, ప్రతి సంవత్సరము 5 ఏళ్ళు ఎక్కడో దగ్గర పనులు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత గత సంవత్సరం రోజులుగా అధ్యక్ష, మనం ఆదోని మున్సిపాలిటీ మొత్తం చూసుకుంటే హార్డ్లీ 3 నుంచి 4 పనులు జరిగింటాయి అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష పనులు జరగకుండా ఉన్నాయి ఆదోనిలో? కాంట్రాక్టర్ వచ్చి ఎందుకు ముందుకు వచ్చి పని చేయడం లేదు అధ్యక్ష. దీని గురించి అధ్యక్ష అధికారులు వివరణ చేయలేదు అధ్యక్ష. ఎందుకు అంటే అధ్యక్ష, ప్రతి కౌన్సిలర్లో ఆవేదన ఉంది అధ్యక్ష. మా వార్డులో పని జరగట్లేదు, టెండర్ అయింది, సార్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అధ్యక్ష, కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు పని చేయడానికి. కాంట్రాక్టర్ ముందుకు రప్పించి పని చేయించుకునే అవసరం ఎవరికి ఉంది అధ్యక్ష? అది అధికారుల మీదే ఉంది అధ్యక్ష. మనం చైర్మన్, ఇన్ఛార్జ్ చైర్మన్ గా గౌస్ గారు ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్తో మీటింగ్ పెట్టుకోవడము, అధికారులతో సమన్వయం చేయడం జరిగింది అధ్యక్ష. బిల్లులు ప్రొసీజర్ తొందరగా చేసుకునేటట్ల, తొందరగా పెట్టి బిల్లులు వచ్చేటట్లా చేస్తామని చెప్పేసి. కానీ ఈ రోజుకి అధ్యక్ష దగ్గర 5 నుంచి 6 కోట్ల మధ్యలో, 5 నుంచి 6 కోట్ల మధ్యలో పనులు శాంక్షన్ అయి ఉండేవి, టెండర్లు వేసి ఈ రోజుకి పనికి రాకోకుండా, అంటే వచ్చి పని చేయకుండా కాంట్రాక్టర్లు నెగ్లెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. కానీ ఆదోని మున్సిపాలిటీ మీద, మున్సిపల్ కౌన్సిలర్ల మీద వీళ్ళు అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అని పదే అధికార పార్టీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మనం ఈరోజు ఆదోని ప్రజానికి తెలియజేయాల్సి ఉంది అధ్యక్ష. ఈ రోజుకి అధ్యక్ష రఫ్ గా దగ్గర 3 కోట్ల పనుల వరకు మనం శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష. కానీ కాంట్రాక్టర్లు వచ్చి పనిచేయడం లేదు అధ్యక్ష. ఎందువల్ల కాంట్రాక్టర్ వచ్చి పనిచేయడం లేదు అని చెప్పేసి అధికారులు మనకు తెలియజేయవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన అంశానికి మేడం, మనమైతే వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు సందీప్ గారు చెప్పినట్లు 3 కోట్ల వరకు టెండర్లు పెంచుకోవడం జరిగింది. దీంతో పాటుగా గతంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు దాదాపు 4,35,00,000 వరకు మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడం జరిగింది. కాంట్రాక్ట్లో కూడా ఆ బిల్స్ అన్ని కూడా రావాల్సింది. తర్వాత మనకు జీవో నెంబర్ 75 ప్రకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఇంతకుముందు మనకు వచ్చేసి ఈఆర్పీతో సంబంధించిన నిధి పోర్టల్ సిఎంఎస్ లో బిల్స్ అన్ని కూడా ఆన్లైన్ వేసిన తర్వాత అక్కడి నుంచి పేమెంట్ జరిగేది మేడం. కానీ 75 జీవో వచ్చిన తర్వాత నిధి పోర్టల్ అనేది ఒకటి మనకు మళ్ళీ, అంటే సాధారణంగా అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి వెసులుబాటుతో పాటు మనకు ఒక ఈఆర్పీ మాడ్యూల్ కూడా ఆన్లైన్ చేశారు మేడం. ఈ ఈఆర్పీ మాడ్యూల్ అంటే గతంలో మనం చేసినటువంటి 3,45,00,000 బిల్లులు కూడా రిటర్న్ మనకు వచ్చేసి ఆ బిల్స్ అన్ని కూడా మళ్ళీ ఇప్పుడు తిరిగి అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మేడం. ఈ అప్లోడ్ చేసే భాగంలో నిధి పోర్టల్లో మనకి ఇంతవరకు చేసేటువంటి ఆడిట్ పరిస్థితి ఏంటంటే, లోకల్ ఫండ్ ఆడిట్ వాళ్ళు కానీ దానికంటే ముందు బిల్లు పోవడానికి ప్రీ ఆడిట్ కానీ ఈ 2 జరిగిన తర్వాత మనం ఆన్లైన్లో బిల్స్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఈ 75 జీవో ప్రకారము ఫేజ్ 1 ఫేజ్ 2 కింద, అంటే సప్లైస్ తర్వాత వర్క్ సంబంధించి ఈ 2 ఫేజ్ కింద పెట్టిలో మనకు వర్క్ సంబంధించిన ఫేజ్ 2లో మొత్తం బిల్స్ అని మనం అప్లోడ్ చేస్తూ పోతాం. అంటే పిఓకి మళ్ళీ మధ్యలో ఒక ఆటంకం ఏర్పడింది. అంటే మనకు గతంలో ఎక్కడ కూడా పిఓకి అంటే పిఓ చేసేవారికంటే 15th ఫైనాన్స్ కమిషన్ కానీ, లేదంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్పెషల్ గ్రాంట్ కానీ, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏదైనా గ్రాంట్, ఇవి పిఓ అకౌంట్కి పోయి వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత బిల్ పేమెంట్ జరిగేది. కానీ ఇప్పుడు అనుకోకుండా నిధి పోర్టల్లో పిఓ లాగిన్ కూడా పెట్టారు మేడం. దానికి గవర్నమెంట్ కూడా అయ్యా మేము మున్సిపాలిటీ నుంచి లోకల్ ఫండ్లో వసూలు చేసినటువంటి ఫండ్లు మేము ఖర్చు పెట్టేసి వర్కులు చేయించుకుంటాడు కాబట్టి పిఓకి ఎలాంటి సంబంధం లేదు.
కాబట్టి అది మాకు రిమూవ్ చేయడానికి గవర్నమెంట్ అడుగుతా ఉంది. అది కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కూడా. దాని గురించి ఇప్పుడు దాకా నా దగ్గర వచ్చినటువంటి దాదాపు 79 బిల్లులు 152 153 బిల్స్ ఉన్నాయి మనం అప్రోచ్ చేసేవి. ఇప్పుడు దాకా 70 బిల్లులు అప్రోచ్ చేసాము. అది అయిన తర్వాత నెక్స్ట్ ఈ వర్క్కి సంబంధించి ఏదైతే లార్జ్ అమౌంట్ ఉందో దానికి పిఓలో ఒకటి పెడుతున్నారు. తర్వాత సీనరేజ్ చార్జెస్ అనేది ఒకటి ఈ మధ్యకాలంలో 2024లో ఒకటి జీవో ఇచ్చారు మేడం. సీనరేజ్ చార్జెస్ అంటే శాట్ వాడుకున్నప్పుడు లేదా మట్టి వాడుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా మనము అంతకుముందు మనం పెట్టుకోవాలి. జీవో రాకముందు ఎప్పుడో 22, 23లో టెండర్లు వేసేసి 23 ఆ ఎండింగ్లో కానీ 24 స్టార్టింగ్లో కానీ మధ్యలో చేసిన బిల్ సంబంధించి రికార్డింగ్ అనేది ఆ వర్క్ అయిన తర్వాత అంటే జీవో ఇచ్చిన తర్వాత రికార్డింగ్ జరిగింది. ఇప్పుడు పిఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్న క్వరీ వేస్తారు మేడం, సీనరేజ్ చార్జెస్ మీరు కాంట్రాక్ట్తో కట్టిస్తారా లేదంటే మీరేమైనా బిల్లు డిడక్ట్ చేస్తారా అని మనకి ఇక్కడ టెక్నికల్ ఇష్యూ కూడా అడ్డపడుతుంది. ఎందుకంటే అప్పట్లో శాంక్షన్ టెక్నికల్ ఇష్యూ అయితే ఎవరు ఇచ్చింటారో ఆ ఇంజనీర్ గారే ఆ టెక్నికల్ శాంక్షన్ ఇవ్వాలి. దానికి వెసులుబాటు అడుగుతున్నాం. కమిషన్ గారే ఎవరైనా ఇచ్చారే కానీ లేదంటే ఇప్పుడు పనిచేసేటువంటి ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్రటరీ శాంక్షన్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేసి అడుగుతున్నాం. ఈ రోజు కూడా వాళ్ళతో మాట్లాడడం బియ్యం వాళ్ళతో అది సాల్వ్ అయితే ఒక 10-15 రోజుల్లో సాధారణ బిల్స్ ఒక సగం బిల్స్ పడేదానికి ఆస్కారం ఉంది మేడం. దీంట్లో మనకు వచ్చినట్టు ఇబ్బంది ఏమంటే మనం 3,35,00,000 మనం ఏదైతే పాత బిల్లులు ఉన్నాయో దానికి సంబంధం లేకుండా ఆ బిల్స్ మనకు బిల్లులు ఎందుకు వచ్చాయి కానీ అమౌంట్ అయితే వెనక్కి రాలేదు. ఇప్పుడు 1/4/2025 నుంచి ఏదైతే మనం వసూలు చేస్తున్నామో ఇంటి పనుల ద్వారా దాంట్లో నుంచి ఈ బిల్లులు అయితే ఏవైతే అప్లోడ్ చేస్తున్నామో అవి చెల్లింపులు జరిగిపోతా ఉన్నాయి. కాబట్టి మనకు ఇంకా మా దగ్గర 1,95,00,000 బిల్లు అమౌంట్ ఉంది. మనకు కావాల్సింది 3,35,00,000. కాబట్టి అమౌంట్ అనేది డిఫరెన్స్ కలగబడుతుంది. కొన్ని బిల్లులో మళ్ళీ మనం ట్యాక్స్ కాస్త వసూలు చేసి లేదా సరసాధారణ స్టాంప్ డ్యూటీ కానీ స్టాంప్ డిపార్ట్మెంట్ కానీ వచ్చే డబ్బులు కూడా మనం వసూలు చేసుకొని పెట్టుకోగలిగితే ఈ బిల్లు కూడా వెంటనే పడేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది వచ్చి ఎటొచ్చి చేయాల్సింది అంటే కౌన్సిల్ అందరూ మనం సహకారం చేయాలి. ఎందుకంటే చాలా చోట్ల మన డిమాండ్ అనేది చాలా మిగిలిపోతా ఉంది. పోయినసారి కూడా దాదాపు 3 కోట్ల 4 కోట్ల వరకు అరేట్స్ మిగిలిపోయినాయి. మళ్ళీ ఈ సంవత్సరం 22 కోట్ల డిమాండ్ పెరిగింది. అంటే దాదాపు 25 కోట్ల డిమాండ్ పెరిగింది. ఈ 25 కోట్లలో మనం కనీసము ఇది జూన్ ఆఖరు ఈ టైం కనీసం అంటే 30-35% మనం వసూలు చేసుకోవాల్సిందే. కానీ కేవలం 19% మనం వసూలు చేసుకోగలిగాం. కాబట్టి దీని ప్రకారంగా మనం పోయేటైతే ప్రజల్లో ఎక్కడైనా మేము అడుగుతూ ఉంటాము, మీ నుంచి కూడా కొంచెం సహకరించి ఇంటి పన్ను కట్టేటట్టు మోటివేట్ చేయగలిగితే ఈ కాంట్రాక్ట్ సంబంధించిన పిలిచిన కూడా వెంటనే పడడానికి ఆస్కారం ఉంది. ఇది జరిగినట్లయితే కాంట్రాక్ట్లు కూడా మనకు ధైర్యంగా ముందుకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పుడు కూడా మేమైతే మన దగ్గర అమౌంట్తో సంబంధం లేకుండా పెంచితే అప్లోడ్ చేస్తున్నాము. అది ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాము. సమాధానం బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటే అధ్యక్ష, ఇన్ని రోజులు గౌరవ శాసనసభ్యుల వారు చెప్తున్నట్టు ఆదోని మున్సిపాలిటీకి అడ్డం పడుతుండేది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కాదు. కరెక్టే కదా అధ్యక్ష? ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు అనేక టెక్నికల్ ఎరర్స్, ఇది కంప్లీట్ గా ప్రభుత్వ వైఫల్యం తప్పించి ఆదోని మున్సిపల్ కౌన్సిలర్ల వైఫల్యం కాదు. ఇది మీడియా ముఖంగా సభాముఖంగా తెలియజేయాలని ఈ ప్రశ్న అడగడం జరిగింది అధ్యక్ష. మహా అయితే 1 నెల 2 నెలలు ఏదైనా బిల్లు అడ్డుకోమంటే అడ్డుకోగలం అధ్యక్ష. 3వ నెలకు తప్పకుండా పాస్ చేస్తాం అధ్యక్ష. ఏదైనా సమస్య ఉంది, దాంట్లో లోటుపాట్లు ఉన్నాయనంటే దాన్ని మీతో డిస్కస్ చేసి తర్వాత కమిషనర్ గారితో డిస్కస్ చేసి 2వ నెలకో 3వ నెలకో ఖచ్చితంగా పాస్ అవుతుంది అధ్యక్ష. మన సైడ్ నుంచి లోపం ఏమీ లేదు అధ్యక్ష. దయచేసి ఇప్పుడు సార్ చెప్పిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ శాసనసభ్యుల వారు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి కాంట్రాక్టర్లకు బిల్లు తొందరగా చెల్లించి పనులు తొందరగా మొదలు పెట్టాలి అని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు 2-3 పనులు జరగడం గగనమైపోయింది ఆదంలో. ఇట్లాగే పరిస్థితి ఉంది అని అంటే ఇంక ఈ ప్రభుత్వం 5 ఏళ్ళలో పనులు చేసేది ఇబ్బందికరంగానే ఉంటుంది అధ్యక్ష. కాబట్టి మీరు ప్రతి దగ్గరికి పోలేరు అధ్యక్ష, మనం ప్రతి దగ్గరికి పోలేము. మనం ఎంతసేపు ఉన్నా ఈ ఆదోని మున్సిపాలిటీ వరకు ఇక్కడ కూర్చొని ఏదైనా ఉంటే మనం రెజల్యూషన్స్ పాస్ చేసుకోగలము. మన ఇబ్బంది ఏదైనా ఉంది అని అంటే దానికి ప్రభుత్వం వరకు తీసుకుపోయగలిగేది గౌరవ శాసనసభ్యుల వారు అధ్యక్ష. మీ ద్వారా మీడియా ద్వారా శాసనసభ్యుల వారు ఈరోజు ఇక్కడ లేరు కాబట్టి ఆయన కోరడం ఏమంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కమిషనర్ గారు మన దృష్టికి తెచ్చిన సమస్యలు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కాంట్రాక్టర్లకి తొందరగా బిల్లులు చెల్లించినట్లయితే మనం అభివృద్ధి పనులు ఇంకా తొందరగా చేసుకోవడానికి వీలు పడుతూ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటాను అధ్యక్ష. తర్వాత సాధారణ జబ్బులకు సంబంధించిన డబ్బులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కౌన్సిల్ సభ్యులు కూడా ఒకసారి
ఇంటి పనులు దృష్టి సారిస్తే బాగుంటుందేమో. ఇంటి పనులు మమ్మల్ని ఇంటింటికి తిరిగి వసూలు చేయమంటే చేస్తాం సార్. మా వాళ్ళు వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల నాయకుల పేర్లు వాళ్ళే చెప్పి కొంచెం వాయిదా చేస్తూ అట్లా కాకుండా ఎందుకంటే మన కాంట్రాక్ట్ పిలిచేయాలి. అధ్యక్ష 20 కోట్లకి రికమెండ్ చేసే కౌన్సిలర్ ఎవరు లేరు అధ్యక్ష. ఇక్కడ ఏదో 1-2 మనకు అందుబాటులో ఉంటే కాంట్రాక్ట్ ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తాం. అధ్యక్ష ఏదన్నా 1-2 చిన్న సమస్యలు అప్పుడు టెంపరీ ట్యాప్ కనెక్షన్ కట్ చేస్తామంటే రేపు కడతారు లేప లేదంటే ఎల్లుండి కడతారు లేప అని చెప్పేసి ఆటనలు ఉంటారు తప్పించి అధ్యక్ష పూర్తిగా అసలు డబ్బులు వసూలు చేయండి అని చెప్పేసి ఏ రోజు మున్సిపల్ కౌన్సిలర్లు అడ్డం పడలేదు. మున్సిపాలిటీ అధికారులకు వసూలు చేసేటప్పుడు ఏదో వారు చెప్పినట్టు జరిగిండొచ్చు అధ్యక్ష. 1-2 సందర్భాల్లో ఎక్కడైనా జరిగిండొచ్చు కానీ ప్రతి దానికి అడ్డుపడే అవసరం లేదు అధ్యక్ష. మున్సిపల్ అధికారులు కూడా మార్చి నెలలో దాని మీద చూపించే శ్రద్ధ, మార్చి నెలలో టార్గెట్ అచీవ్ చేయాలనే శ్రద్ధ ఈ జూన్ జూలై నెలల నుంచి స్టార్ట్ చేస్తే తొందరగా వసూలు అవుతాయి అధ్యక్ష. కమిషనర్ గారు కూడా దాని పట్ల పాజిటివ్ ఉన్నారు కాబట్టి తప్పకుండా వసూలు అవుతాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అడిగినాను నేను ఇండ్ల పైన పడినాయి కరెంటు వైర్లు అని ఇప్పటికీ నేను ఎన్నిసార్లు మీటింగ్ లో అడిగినాను. ఇంతవరకు చేయలేదు, పని రాలేదు కూడా. ఇప్పుడు ఏమైనా వర్షాకాలం వస్తుంది, గాలికి వానకి ఇండ్ల పైన పడి ఏమైనా కరెంట్ షాక్ తగిలిన తర్వాత మనుషులకి ప్రమాదం అయిన తర్వాత అప్పుడు వస్తారా ఎట్లా? సార్ ఆమె సమస్య చూడండి సార్, ప్రతిసారి చెప్తా ఉంది. మేడం ఈ లోపు మనము ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఏ పేపర్ పైన మనం డిపాజిట్ చేయాలి. మనం డిపాజిట్ చేయాలంటే వాళ్ళు దాదాపు 2 లక్షల 4 లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నాము. సరే ఇలా అనవసరంగా ఇంత డబ్బులు వేసిస్తే మున్సిపాలిటీ కట్టాల్సి ఉంటుంది. రెండోది ఏమంటే పాత కోళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ నోటీస్ పోతే అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళ నోటీస్ ఒక లెటర్ పంపిస్తే ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో మనం డబ్బు కట్టినాం దానికి కాబట్టి వాళ్ళు ఎక్కడ నోటీసులు ఉంటే ఇప్పటికే రీప్లేస్ చేయాల్సిన బాధ్యత పడుతుంది. వాళ్ళకి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు కట్టాలో మాకు మున్సిపాలిటీ వాళ్ళే చెప్పాలంటారు. పిలిపించండి ఇక్కడ. రెండో అంశం ఏమంటే మనకు ఎలక్ట్రికల్ లైన్ లేకుండా దాని లోపల ఇల్లు కట్టుకోమంటే దాని బయట వచ్చి ఇల్లు కట్టుకుంటారు. అదేమో సార్ మీరు ఒకసారి వచ్చి చూసుకోండి. పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ లో ఉండాలి. ఎందుకంటే కీడేసి మేలించాలి. ప్రమాదం ఎట్లా ఎప్పుడైనా చూస్తా తెలియదు. జాగ్రత్త కట్టుకోగలిగితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మేడం కొద్దిగా మనకి ఇంజనీర్ గారు ఇన్ఛార్జ్ గా రాలేదు. ఒకసారి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎస్టిమేట్ ఏమైనా వేసేసి లెటర్ పెట్టారు. అంటే ఎట్లంటే వైర్లు సార్ కనీసం ఆ వైర్లు కిందికి ఉంటే మన ఎలక్ట్రానిక్ వాళ్ళ ద్వారా పైకి కట్టేటట్టు అయినా చూడండి సార్. వెరిఫై చేసి లెటర్ పెట్టండి. అధ్యక్ష నమస్తే మేడం. ఇది ఎలక్ట్రిసిటీ వాళ్ళ డిపార్ట్మెంట్ లో చేయాల్సిన పని మేడం. యాక్చువల్లీ అది ఎలక్ట్రిక్ వైర్స్ ఇది హ్యాంగ్ అవుట్ ఉన్నాయంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్సీ తీసుకొని తర్వాత రెక్టిఫై చేస్తారు మేడం. మనది ఓన్లీ స్ట్రీట్ లైటింగ్ వైర్ మాత్రమే ఉంటుంది. ఈ కరెంట్ పోల్స్ పోల్ టు పోల్ ఉండేదంతా వాళ్ళదే. వాళ్ళు మాత్రమే ఇక్కడ చెప్పాలంటారు కానీ వాళ్ళు ఇక్కడ వస్తే ఏమనేది తెలుసా కదా. అధ్యక్ష ఇప్పుడు అక్క చెప్పిన సమస్య ప్రతి వార్డులో ఉంది. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు స్పందించడం లేదు. వాళ్ళు ఇట్లా స్పందించకపోతే మన కమిషనర్ గారికి కూడా చాలా సార్లు చెప్పాం సార్. వాళ్ళు రాకపోతే రేపు వాళ్ళకి కావాలని వాళ్ళ మీద స్పందించాలా? మున్సిపాలిటీ కూడా స్పందించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మున్సిపాలిటీ పట్టణంలో పబ్లిక్ ఉండే సమస్యల్ని మున్సిపాలిటీ దృష్టిలో ఉన్నటువంటి తీసుకొస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోవడం సార్. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోండి సార్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించకపోతే చాలా సమస్యలు వస్తా ఉన్నాయి. బాబు మీటింగ్ రికార్డ్ చేసుకోవాలి. లైన్ డిపార్ట్మెంట్ ఏమన్నా ఐసిడిఎస్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, రెవెన్యూ ఈ 5 డిపార్ట్మెంట్ మీటింగ్ ఏ రోజు అయితే ఆ రోజు లెటర్ పంపించండి. ఖచ్చితంగా రావాలని ఒకటి సార్ మీరు చెప్పిన 5 డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రిసిటీ ఇస్ ద మెయిన్. ఒకవేళ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రాదంటే చెప్పండి, మేము కూడా వాళ్ళకి సహకరించేది మానేస్తాం. ఇట్లయితే 4 రోజులు నాకు కూడా డేట్ ఫిక్స్ అవ్వగానే లెటర్ వెళ్ళిపోవాలి. రికార్డ్ చేసుకో. మళ్ళా కౌన్సిల్ సభ్యులు మళ్ళీ అడగకూడదు సార్. అది దుబ్బన్ పద్ధతి కాలువ తీసినారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు గుడి వాళ్ళు వచ్చి ఇది ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఇస్తారని అడుగుతున్నారు. అమ్మా అది కూడా టెండర్ లో ఉందమ్మా. కాంట్రాక్టర్ రెడీ కాంట్రాక్టర్ ఉన్నాడు ఏమంటే ఆయన బిల్స్ పడేది రావడం లేదు.
పిలిచి పడితే మొదలు పెట్టేస్తున్నాం. సార్ ఇప్పుడు అది మీరు కూడా చూసినారు కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం ఎక్కువసేపు తప్పించుకోరాదు. దాన్ని మీరే దృష్టిలో పెట్టి ముందుకు వచ్చేటట్లు మీరే చూడాలి. వర్షం వస్తుందంటే నాకు కూడా భయం అవుతుంది. ఎందుకంటే నీళ్ళు నిలబడిపోతే లేకపోవడం రావాలి వస్తాయి. దానికోసం రాగల ముందు నేను కాంట్రాక్ట్ అడుగుతున్నాను. సార్ ఇప్పుడు సరే మీరు అది చూసినారు కదా, మీకు అంతా తెలుసు అది ఏం జరిగేది. ఒక్క నిమిషం, ఇక్కడ రేపు వారంలో ఒకసారి కాంట్రాక్టర్ మీటింగ్ పెడతాం. డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం ఒకసారి సభ్యులందరూ కూడా హాజరైతే వాళ్ళు కూర్చొని ఒకసారి మాట్లాడతాం. సార్ ఇది లెటరింగ్ ఇది అప్లికేషన్ పెట్టచ్చా ఇంకా పెట్టకూడదా సచివాలయంలో? ఎప్పుడైనా చెప్పాలి, పెట్టచ్చా? పెట్టచ్చు. మరి కావాల్సింది ఏంటంటే అప్లికేషన్ పాటు ఐస్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆ ఏ ఇంటికి ఉంటారో ఆ ఇంటికి ఫోటో, ఆ మనిషిని కూడా ఫోటో తీసుకుంటాం. ఇవి సచివాలయంలో ఇవ్వండి. 15,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తా ఉంది. రెండోది మనకు వాళ్ళకి ఇంటి దగ్గర స్థలం ఉండాలి. రోడ్లో ఉందని వేసి దానికి కనిష్టాన్ని ఒప్పుకో. సొంత స్థలం ఉంటే సొంత స్థలం పెట్టుకోవాలి. అది చెప్పడం సార్ అదే దుఃఖం మనం చూడండి సార్, ఇది కరెంటు వైర్లు కూడా చూడండి. పంపిస్తామమ్మా, ఏ పోల్స్ కనుక్కొని అది పొలం తీసుకొని ఎక్కడ లైన్ అవి కూడా పెట్టచ్చు. ఇంకా ఏమైనా వర్షం వస్తే ఇంకా వాళ్ళ గుడలు మా ఇంటి దగ్గరికి మళ్ళీ వస్తారు. దాని ప్రత్యేక ఏర్పాటు చేస్తాను. అంతలో పట్టుకోలేదు, అర్థం మందికి నీళ్ళు చిక్తారు, అర్థం మందికి నీళ్ళు చిక్కలేదు. మాకు పైప్ వేస్తారంటే మాట ఇచ్చారు, ఎప్పుడు వేస్తారు చెప్పండి సార్. ఎన్నిసార్లు చెప్తే కూడా పట్టుకోలేదు, ఎప్పుడు వేస్తారు ఎప్పుడు లేదు చెప్పండి సార్. అర్థం మందికి చిక్తారు నీళ్ళు, అర్థం మందికి చిక్కలేదు. మా ఇంటికాడ వస్తే అరేస్తారు. మీ వర్క్ కు సంబంధించి టెండర్లు 3 సార్లు పిలిచారమ్మా, ఎవరు బాధ్యత కావాలి. తాళి కాలంలో కూడా రావాలి కాంట్రాక్టర్. ఎప్పుడు వేస్తారు ఎప్పుడు లేదు చెప్పండి సార్. కాంట్రాక్టర్ రావడం లేదు. ఎట్లా చేసి మాకు పని చేయకండి అమ్మా. అమ్మమ్మ టెండర్ పరంగా చేస్తాంలేమ్మా. చివరి ఇది అధ్యక్ష, వాటర్ ఇంకా ఎన్ని రోజులకు వస్తాయి అధ్యక్ష? కాలువ నుంచి డ్యామ్ నుంచి ఎప్పుడు వదులుతారు మనకు? లేదా అధ్యక్ష, ఎందుకు అనంటే చిన్నగా కంప్లైంట్ స్టార్ట్ అవుతున్నాయి అధ్యక్ష. నీళ్ళలో రంగు మారుతుంది, తర్వాత డస్ట్ ఎక్కువ వస్తుంది నీళ్ళలో అని చెప్పేసి. కాబట్టి అధ్యక్ష ఒకసారి దాని మీద మనం, ఎందుకంటే అత్యవసరం అధ్యక్ష అది, దాని మీద ఒకసారి సబ్మిషన్ సమాధానంగా మన రాంజోల చెరువు చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులందరూ కూడా సందర్శన జరిగింది. అక్కడ ఉన్న నీళ్లు మనం కంటిన్యూగా వాడితే 15 రోజులు వస్తాయి. నిన్న రాంజోల నిన్న బసాపురం ట్యాంక్ కూడా నిన్న మేము పోయి రావడం జరిగింది. అక్కడ వాటర్ కూడా దాదాపు 30 రోజులు, అంటే అది 2 కలుపులు దాదాపు 40 రోజుల వరకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ లోపల నిన్న ఈ రోజు బెంగళూరులో టీపీ డ్యామ్ సంబంధించిన చర్చలలో జూలై 10 తారీఖున నీళ్ళు వదులుతారని చెప్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు 4 రోజులు అంటే 14వ తారీఖు కూడా మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మన సార్లో ఎస్టిమేట్ వేసి పంపిస్తున్న ప్రపోజల్ వాటర్ వైజ్గా నేను ఒకటి చెప్తున్నా సార్ అధ్యక్ష. ఈ ఫండ్స్ గ్రాంట్ వచ్చిన తర్వాత ఎంత గ్రాంట్ వచ్చింది, ఎక్కడ పెట్టాలా, ఏ వార్డు పెట్టాలా, ఏది ఎమర్జెన్సీ ఉంది, ఏ వాళ్ళు ఎక్కడ ఎంత డెవలప్మెంట్ అయ్యా, కాకుండా వాళ్ళు ఏవి అని చూసి చైర్పర్సన్ అనుమతులు తీసుకుని కూర్చుని చర్చించిన తర్వాత వార్డు వైజ్గా ఎక్కడే పెట్టాలని ఈ నిర్ణయం తీసుకోవాలా. ఒకటి ఏమంటే ఇంజనీర్ సెక్షన్ సొంత నిర్ణయాలు చేస్తే మీరు ఎట్లా అంటున్నారు? ఇది మీ నిర్ణయంతో పెట్టేది ఇది ఏది అని మీ దగ్గర పరిపాలకులు మీద చెప్పండి. మీరు ఎందుకు మేము ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారు? మీ పని మీరు చేయండి, మేము పని మనం చేస్తాం. ఇక మీ పని చేస్తే మీరు ఒప్పుకుంటారు. మాకు యా జియో ఉంది, యా యాక్ట్ ఉంది అని నిర్ణయాలు తీసుకుంటారు మీ ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు. అది కాదు కదా. ఎంత గ్రాంట్ ఉన్నా, ఎంత ఫండ్స్ ఉన్నా, జనరల్ ఫండ్ ఏమున్నా, ఏ గ్రాంట్ స్టేట్ కానీ సెంట్రల్ మన గవర్నమెంట్కి వచ్చినా చైర్మన్ చాలా ఇన్ఫార్మ్ చేసి కూర్చుని డెవలప్మెంట్ ఏం ఎమర్జెన్సీ కూర్చుని కమిషనర్ గారు కూడా దృష్టి చెప్పుకుని పోవాలి. కానీ మీరు ఎట్లా మీరు నిర్ణయాలు తీసుకుంటారు? ఏం ఇంజనీర్ సెక్షన్ మీకు అంత మీకు పవర్స్ ఏమి? మీ ఇష్టాంతరం అన్ని వచ్చిన వాళ్ళకి అంత కాంట్రాక్ట్లు కానీ ఎవరన్నా మేమే అనేది ఏమి మీ సమాధానం ఏమి? ఇంజనీర్ సెక్షన్ మీరు ఏమి డీలు ఏమి, ఏఈ ఏమి, డి ఏం చేయాలా, ఏఈ ఏం చేయాలా, ఎంఈ ఏం చేయాలా, రోజు మీ పని ఏమి, మీ డ్యూటీ ఏమి, ఎక్కడ మీరు ఏం చేయాలా? మీరు ఏమనుకుంటున్నారు మమ్మల్ని? అంటే కౌన్సిలర్ మీటింగ్ లో పాలన ఏదో మీటింగ్ లో ఒక రోజు ఉంటారు సార్, నెల ఒకటి, మాకు ఇదొక నెల వరకు మాట్లాడంటే ఆయన అనొచ్చు. మాకు
5 సంవత్సరాలలో మాకు మేము ఎక్కడ నిలబడిన అడగాక మాకు ప్రజలు ఇచ్చినారు. మీకు ఎంత గౌరవం, మీకు గౌరవిస్తామో అంత మర్యాద ఇస్తాం. దాన్ని పెట్టుకొని మీరు అడ్మినిస్ట్రేషన్ గా మమ్మల్ని ఇన్ఫార్మ్ చేస్తాం, ప్రజలకు బాగా డెవలప్మెంట్ ఇస్తామంటే ఈరోజు ఇంత గ్రాండ్ పెట్టినారు. ఎక్కడ పెట్టే ఏమనేది కూడా మీ ఇష్టాలు పెట్టేసినారు. 5 లక్షలు పెడతారు, ఒక వార్డు వరకు జరిగిన లేదు. అక్కడ 5 లక్షలు ఏం చేస్తారు అధ్యక్ష? ఆ వార్డులో ఒక వార్డులో ₹1 కోటి జరిగింటుంది. అక్కడ చెప్పుకుంటాం అక్కడ సభ్యునికి, ఇది కాదప్ప ఇది జరిగింటుంది, ఇక్కడ వాళ్ళే తెలియదండి. మీరేదో సొంత నిర్ణయంగా పోతారు ఇంజనీర్ సెక్షన్ లో. గౌరవ సభ్యులకి సార్ దయచేసి మీరు ఏమనుకోదండి, ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు చెప్పమండి. వాళ్ళు చెప్పిన తర్వాత సవాల్ లేకుండా మాకు కమిషనర్ చెప్తే మాకు బాగుంటుంది సార్. అన్ని వాళ్ళ పొరుగు బాధ్యతలు అన్ని మీరే చేసుకుంటే పాపం మీరు మంచి వాళ్ళు సార్. మీరు వాళ్ళకి ఇవ్వడం కొన్ని బాధ్యతలు వాళ్ళు చెప్పమనండి. ఇంజనీర్ సెక్షన్ లో వాళ్ళు చెప్పమని తప్పే ఉంది. వాళ్ళకి మరి మీరు ఎన్నికేసుకొచ్చాకే మా కమిషనర్ సార్ మన కమిషనర్ సార్ ఇట్లా ఎన్నికేసుకొచ్చాకే ఆ ఎంఈకి టీలకి ఏలికి బాగా ఏమి పట్లకుండా వచ్చిన తర్వాత అంత ఆరామంగా ఉంటారు మీటింగ్ లో. కౌన్సిలర్ మీటింగ్ అంటే ఏ డిపార్ట్మెంట్ కి టెన్షన్ ఉంటుంది, సభలు అడిగే క్వశ్చన్లకి మేము అంత టెన్షన్ పెట్టడం లేదు మీకు తెలుసా. సభలు అడిగే మీటింగ్ అంటే అట్లా మీకు ఎట్లుండాలంటే మీరు ఒక 6 గంటలు 4 గంటలు వచ్చినట్టు మాకు ఇంకా మీకు అంతా మాకు తెలుసు. అయినా మీరు క్వశ్చన్ లేకుండా మీకు అర్థం మీకు సహకరిస్తాము. దయచేసి మీరు మీకు సమాధానం చెప్పండి. మీరు ఇంకొక నిర్ణయం తీసుకోవద్దండి, మీ సొంత నిర్ణయాలతో పోవద్దండి. ట్యాంకర్ చెప్పాలని ఏది చెప్పాలని మీకు ప్రజా పరిపాలన ఇది రాష్ట్ర ఇది అధికార పరిపాలన కదా ఉంటుంది. ప్రజా పరిపాలన ఉన్నంత వరకు ప్రజలు 5 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చినా మా అడ్మినిస్ట్రేషన్ మీరు నడుచుకోవాలా. మీరు మేము జీవోపరికరం పోదాం, మీరు ఇష్టంగా పోతారు. దయచేసి గౌరవించుకుని పని చేసుకుంటే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. అదే మీకు అధికార ఇంజనీర్ సెక్షన్ తెలిపేది. కౌన్సిలర్ అంటే ఏమి, వైస్ చైర్మన్ అంటే ఏమి, చైర్పర్సన్ అంటే ఏమి, మేము ఈరోజు మీకు ఎంత గౌరవం టీ అంటే ఏమి, ఏ అంటే మేము ఎంత కమిషన్ ఎంత మనం ఉన్నామో మా గౌరవం మేము ఎంత తెచ్చుకుంటాం ఆ విధంగా తీసుకోపోతాం. దయచేసి మీరు అడ్మినిస్ట్రేషన్లోన పూర్తిగా మా దృష్టికి తెలిపించేటి. ఇది ఈరోజు ఇన్ని కోట్లు ఇన్ని ఇదేగా మీరు చేసినారు. ఇప్పుడు ఏమి వాయిదా వేసుకోమనుకో మళ్ళీ ఎరిగిపోతారు ఇప్పుడు. కాబట్టి ఇలాంటి చేయదని మేము ఇవ్వాలని అధ్యక్ష ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు కోరుకుంటాను సార్. ప్రతి వరకు సచివాలయం అమ్యూనిటీస్ ప్రతి వీళ్ళెందరూ కొన్ని దగ్గర నుంచి చెప్పి ఇవన్నీ తీసుకొని ఇది చేసాము. ఇంకొక మాట ఏమంటే ఇంకోసారి ఏదొచ్చినా చెప్పిన తర్వాత మేము ప్రొసీడ్ అవుతాం. ఓకే, ఎందుకంటే 3 నెలలు వచ్చిందండి, ఇది మర్చిపోయారు, ముందు చేస్తారు. అర్జెంట్ గా అడిగిన ఇప్పుడు అర్జెంట్ గా పెట్టాల్సి వచ్చింది. ఓకే మీరు ఓకే అక్కడ చెప్పినారు కాబట్టి అక్కడికి మేము ఓకే దాన్ని మేము ఇప్పటికే మేము అర్థం చేసుకుంటాం. కానీ మళ్ళీ ఒక చిన్న విషయం చెప్తున్నా నీకు, 3 లెటర్ ఇచ్చినా 3 నెలల ముందు వచ్చినా సంవత్సరం ముందు వచ్చినా 1 రోజు ముందు వచ్చిన మాట మాట్లాడవద్దు. నీకు 41 మంది సభ్యులు లెటర్ ఇచ్చినా కూడా చైర్మన్ సాంబార్ కమిషన్ దృష్టికి ఇన్ఫార్మ్ చర్చించిన తర్వాత డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ పోవాలి. అది తెలుసుకుని అంతేగాని అర్జీలు మేము అర్జీలు పెట్టింది అది ఆ మాట మళ్ళీ ఇంకోసారి మాట్లాడసారి చెప్పినా కాబట్టి ఇంకోసారి చెప్తున్నా అక్కడికి అదే ఓకే. ఈనాటి సమావేశం ముగియడమైనది. Let's blow away it all. 부서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가 감추인 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring all the miraculous light. 모두 두렵지 않아 너와 날 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end.
새로 왜 built up 안 기다려 난 and live for next booze. Oh yeah yeah yeah. Can you feel the brand new heat? Come true tonight. 알게는 높이 들어 맘 깊이 파고든 너와 나의 메카니. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 모두 두렵지 않아.